విశ్వాస విషయంలో నువ్వు అభివృద్ధి చెందుతూ వెళ్ళాలి. అలాగే ఉపదేశ విషయంలో నువ్వు అభివృద్ధి చెందాలి. ఉపదేశించేటువంటి ఉపదేశకులు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో. నువ్వు నూతన జన్మ పొందిన క్రొత్తలో ఎటువంటి ఉజ్జీవంతో నువ్వు ప్రసంగించావు, ఆ తర్వాత ఏమైపోయింది ఆ ఉజ్జీవం? దేని మీద నీ ఫోకస్? ఉపదేశ విషయంలో అభివృద్ధి చెందమనంటే స్టైల్గా మాట్లాడడంలో కాదు అభివృద్ధి చెందేది, వేసుకునే వస్త్రధారణలో కాదు అభివృద్ధి చెందడం. ఉపదేశ విషయంలో అభివృద్ధి చెందమనంటే రకరకాలైన పిట్టకథలు చెప్పడం కాదు అభివృద్ధి చెందడం అంటే. నువ్వు ఉపదేశ విషయంలో అభివృద్ధి చెందాలి అని అంటే నీ ఉపదేశము చాలా క్రమమైనటువంటిదిగా ఉండాలి. అది ఇతరులకు కనపడాలి, విశ్వాసులకు కనపడాలి, అది సంఘ సభ్యులకు కనపడాలి, అది అందరికీ తేటగా కనపడు నిమిత్తము అని అనేసాడు. అందుకే పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతూ, నువ్వు బోధించుటేందు హెచ్చరించుటేందు ఎంత జాగ్రత్త కలిగి ఉంటావో అది వాళ్ళు చూడాలి. నిన్ను గురించి, నీ బోధన గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు. అలా చేస్తే నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నీతో పాటు ఉన్న వాళ్ళని కూడా రక్షిస్తావు. ఒకవేళ అలా చేయకపోతే నీతో పాటు ఉన్న వాళ్ళని తీసుకెళ్తావు.